ఏ ఆటైనా మన అమ్మాయిలు అదుర్సనిపిస్తున్నారు. మరొకసారి భారత్ను విశ్వ విజేతగా నిలిపారు. మహిళల కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా ఆవిర్భవించింది భారత్. మహిళల కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా నిలిచింది భారత్. ఫైనల్ పోరులో చైనీస్ తైపీని మట్టి కరిపించింది. 35-28 తేడాతో ప్రత్యర్థిని ఓడించి వరల్డ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. వరుసగా రెండోసారి భారత్ ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. గ్రూప్ ఏ నుంచి టేబుల్ టాపర్గా సెమీఫైనల్స్ చేరిన భారత్ అక్కడ ఇరాన్పై 33-21 తేడాతో విజయం సాధించింది. అజేయంగా ఫైనల్ చేరి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి హోరాహోరీగా సాగింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 20-16తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాత కూడా ప్రత్యర్థి జట్టు గట్టి పోటీ ఇచ్చింది. మరో 5 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా భారత్ 29-24తో నిలిచింది. చివరకు 7 పాయింట్ల తేడాతో గెలిచిన భారత్ వరుసగా రెండో టైటిల్ను దక్కించుకుంది. ఈ టోర్నీని తొలిసారిగా 2012లో నిర్వహించగా అప్పుడు కూడా భారత జట్టే ఛాంపియన్గా నిలిచింది. ఇటీవలే భారత మహిళల క్రికెట్ జట్టు ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదింపుతూ వన్డే ప్రపంచ కప్ను సగర్వంగా ముద్దాడింది. ఆ సంబరాలు ఇంకా ముగియకముందే అందుల విభాగంలో అమ్మాయిలు T20 ప్రపంచ కప్ అందుకున్నారు. ఇప్పుడు కబడ్డీ జట్టు కూడా ప్రపంచ కప్ అందుకుంది. గత 30 రోజుల్లో భారతీయ క్రీడా చరిత్రలో మహిళా క్రీడామణులు చెరగని ముద్ర వేశారు. కేవలం 1 నెల వ్యవధి కాలంలోనే ఏకంగా 3 ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ టైటిళ్లను గెలుచుకుని దేశం పేరును ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టారు.